హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. అదేంటి, అందరూ చేసే ఎగ్ కర్రీయే కదా అని అనుకోవచ్చు, కానీ ఇందులో మనం చింతపండు పులుసు అనేది వాడకుండా చేస్తున్నాం. మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా, అయితే పదండి చేసేద్దాం. ముందు 3 గుడ్లను ఉడకబెట్టండి. ఈలోపు కావలసినవి రెడీ చేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉడికించిన గుడ్లకి 4 వైపులా 4 ఘాట్లు పెట్టుకొని వాటి మీద సాల్ట్, కారం, పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి ఉప్పు కారం కలిపిన గుడ్లు ఉన్నవి కదా, వాటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. గుడ్లు చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో కట్ చేసిన ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. కొద్దిగా కరివేపాకు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం పచ్చివాసన పోయాక టమాటాలను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పేస్ట్ను వేసుకొని టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. మీకు నచ్చితే కొన్ని జీడిపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు పెరుగును యాడ్ చేసుకుని బాగా కలిపి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ని వేసి 2 టీ గ్లాసెస్ వాటర్ని వేసుకొని కట్ చేసిన పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోవడమే. అంతే, ఇది చపాతీలో కానీ రైస్లో కానీ దేనిలోకైనా ది పర్ఫెక్ట్ ఉంటుంది. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.